దినచర్యల పాఠాలు. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. 67 గుప్త దానపు ఘనత. تبدوا الصدقات فنعما هي وإن تخفوها وتؤتوها الفقراء فهو خير لكم. రెండవ సూర అల్ బక్రా 271వ ఆయతు. మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వడం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. 2 బక్రా 271. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసన నీడ తప్ప మరెలాంటి నీడ లభించని ప్రళయ దినాన అల్లాహ్ 7 గుణాల వారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో 1 న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు, 2 తన యవ్వన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, 3 మనసంతా మసీదుల్లోనే ఉండేటటువంటి వ్యక్తి, 4 కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకుని విడిపోయే 2 వ్యక్తులు, 5 అంతస్తు అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు తాను అల్లాహకు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి, 6 కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సైతం తెలియనంత గోప్యంగా దాన ధర్మాలు చేసిన వ్యక్తి, 7 ఏకాంతంలో అల్లాహను తలుచుకుని కంటతడి పెట్టే వ్యక్తి. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1 గుప్తా దానం బహిరంగంగా చేసే దానం కంటే ఉత్తమం. 2 గుప్తదానం చేసిన వారికి ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ సింహాసన ఛాయలో చోటు లభిస్తుంది. దీనితో గుప్తదానం ఘనత స్పష్టమవుతుంది.